రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లకి ఒక శానిటరీ ఆనాడు వచ్చింది అధ్యక్ష. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలోని అప్పటి 10 జిల్లాలు ఇప్పుడు 23 జిల్లాల్లో సుమారు 21 లక్ష ఇళ్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇళ్లిచ్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఏదైతే పరిపాలించినప్పుడు సుమారు 2 లక్షల పైచలకు శాంక్షన్ ఇచ్చి ఆ శాంక్షన్ ఇచ్చిన దాంట్లో 1,00,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ 1,00,000 ఇళ్లలో సుమారు 70,861 ఇళ్లు మౌలిక వసతులు కొన్ని పూర్తి చేయకుండా ఫుల్ ప్లెడ్జ్ లో అన్ని డోర్లు స్లాబ్లు కంప్లీట్ చేశారు అధ్యక్ష. 21,838 ఇళ్లు పిల్లర్స్ తో గాని స్లాబ్ లేసిలు గాని వివిధ స్థాయిలో అసంపూర్తిగా పూర్తయి ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని ఈ 26,000 ఇళ్లు ఏవైతే అసంపూర్తిగా కంప్లీట్ అయ్యాయో దాంట్లో 738 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి నా చేతుల మీదనే కంటోన్మెంట్ ఇళ్లు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. వివేకన్న గారు చెప్పినట్లు వారి నియోజకవర్గంలో కూడా కొన్ని చాలా స్పీడ్ లో వాటిని కూడా పూర్తి చేసే విధంగా బేసిజాలకు పోకుండా ఏదైతే ఆనాటి ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 92,000 ఇళ్లు అందుట్లో 62,000 ఇళ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి కొన్ని మౌలిక వసతులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తి చేయాలని ఆ దిశలో పయనిస్తున్నాం అధ్యక్ష.